హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ 1 pot రైస్ రెసిపీ చూద్దామండి. రాజ్మా రైస్ బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే రైస్ అండి. ఇంకా లంచ్ బాక్స్ రెసిపీ కూడా. మరి తయారీ విధానం ఎలాగో చూద్దామా. రాజ్మా రైస్ తయారీ కోసం కుక్కర్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసి వేడి చేసుకోండి. వేడెక్కిన నూనెలో 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసి ఇవి వేగిన తర్వాత కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయని వేసి 1 రవ్వ వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన వెల్లుల్లి ఇంకా అల్లం ముక్కలు ఇలా విడివిడిగా తరిగి వేసుకుంటే బాగుంటుందండి రైస్కి. ఈ అల్లము, వెల్లుల్లి ఇంకా ఈ ఉల్లిపాయలన్నీ బాగా కలిపి వేగనివ్వాలి. ఇవి సగం వేగిన తర్వాత ఇంత పీసు దాల్చిన చెక్క, ఇంకా ఒక చిన్న ముక్క అనాస పువ్వు అంటే స్టార్ ఆనిస్ వేసుకొని ఇవి బాగా కలిపి ఉల్లిపాయలు లైట్గా మెత్తబడేటంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా మెత్తబడగానే 2 టొమాటోలది పేస్ట్ వేసి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. టొమాటోలు బాగా మగ్గి లైట్గా ఆయిల్ వేరవటం స్టార్ట్ అయింది. ఇప్పుడు కాస్త పసుపు, కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కారం ఎంత తీసుకున్నారో అంతే ధనియాల పొడి వేసి 1 నిమిషం వరకు సన్నని మంట మీద కలుపుకుంటూ ఉండాలి. ఇవి వచ్చేసి 1/4 వంతు వరకు ఉడికించిన రాజ్మా. ఈ టీ గ్లాస్కి రాజ్మా కొలుచుకొని నానబెట్టాను. మినిమం 8 గంటల పాటు నానాలి. నానిన రాజ్మాని కుక్కర్లో వేసి మునిగేటంత వరకు నీళ్లు పోసి 2 లాంగ్ విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే రాజ్మా 1/4 వంతు వరకే ఉడుకుంటుంది. మిగతాది రైస్తో పాటు బాయిల్ అవుతుంది. ఇది నేను బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్కి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఇదొక్కటి రెడీగా ఉంటే చాలండి. ఈ రైస్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించిన రాజ్మా, ఈ రాజ్మాకి ఈ పొడులన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని రైస్ కలుపుకోవాలి. 1 టీ గ్లాస్ బియ్యంని ఆల్రెడీ కడిగి పెట్టేశాను. ఇప్పుడు ఈ రైస్ని వేసి ఒక 30 సెకండ్ల వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా సరిపడా నీళ్లు పోసుకోవాలి. మీరు రైస్ వండేటప్పుడు ఎంత నీళ్లు పోసుకుంటారో అంత పోసుకోండి. ఇంకా సరిపడా ఉప్పు. నేను రాజ్మా ఉడికేటప్పుడు ఉప్పు వేయలేదండి, సో మొత్తానికి కలిపి వేస్తున్నాను. చాలా కొద్దిగా గరం మసాలా పౌడర్. మీరు రైస్ ఎంత ఘాటుగా ఇష్టపడతారో దానికి తగ్గట్టుగా కారం ఇంకా గరం మసాలా కలుపుకోండి. ఇలా బాయిల్ అవటం స్టార్ట్ అవ్వగానే కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూసి మీడియం టు హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిస్తే చాలు. రాజ్మా ఆల్రెడీ 1/4 వంతు బాయిల్ అయ్యి ఉంది కదండి, సో 2 విజిల్స్ సరిపోతుంది. మీడియం టు లో ఫ్లేమ్లో విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా లోకి మార్చి 1 నిమిషం ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. కుక్కర్ ప్రెషర్ పూర్తిగా రిలీజ్ అయ్యాకే ఓపెన్ చేయండి. చూడండి ఎంత చక్కగా ఉడికొచ్చిందో కదా. మీకు ఇష్టమైన రాయితాతో సర్వ్ చేయండి. ఈ రాజ్మా రైస్ రెసిపీ కనుక నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.